కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. సో కానీ అయితే మీరు ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చారు. ఆర్జీవి గారు శిష్యుడు. కరెక్ట్ ఆల్మోస్ట్ ఇద్దరికి ఒకే మైండ్ సెట్ ఉంటుందని నేను చెప్పనులే, కానీ మీరు చాలా వరకు బెటర్. బాగున్నారా అంటే మీరు కూడా బాగున్నారా అని అడుగుతారు, అంతవరకు ఓకే. ఆయన బట్ ఆయన ఇలాంటి టైటిల్స్ ఇష్టపడతారా మీరు? మీకు ఎంతసేపు ఉన్న రక్త చరిత్రలో గాయపడ్డ సింహం అనగానే కాదు, ఈ సినిమా feeling టైటిల్ ఏంటి? ఎందుకు పెట్టారు తెలుసా? యాక్చువల్లీ ఇది KGF లో సుబలాక్ సుధాకర్ గారి దీంట్లో చాలా 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 ఇంపార్టెంట్ వేషం యాక్ట్ చేశారు. ఆయనే దానికి వాయిస్ ఓవర్ చెప్పారు కదా, దాంట్లో వచ్చిన ఒక లైన్ ఇది. సో పవన్ కశ్యప్ ఇద్దరు టైటిల్ ఏం పెడదామని ఆలోచిస్తూ సుబలాక్ సుధాకర్ గారు KGFలో చెప్పిన, ఇందాక నేను చెప్పా కదా స్పూఫ్ కాదు ఇది, ఆ KGF లాంటి సీన్నే మావాడు రిక్రియేట్ చేశాడు ఇక్కడ. కాక అక్కడ లేడీ కూర్చుంటారు. లేదు అవన్నీ నేను చెప్పను ఇప్పుడు నీకు. ఆ స్పూఫ్ లాగా చేసినప్పుడు, స్పూఫ్ కాదు ఇది, దాన్ని తీసుకుని రియలిస్టిక్ గా చేసినప్పుడు సుధాకర్ గారినే కాస్ట్ చేశాడు. ఓకే. ఆ డైలాగ్ రాస్తున్నప్పుడు సుధాకర్ గారు ఆ సినిమాలో డైలాగ్, అవును ఈ టైటిల్ బాగుంటుందిగా, కామెడీగా ఉందిగా, గాయపడే సినిమా పెట్టేద్దామని పెట్టేశారు. అంతే అంతే తప్ప ఇప్పుడు ఇది విన్న టైటిలా లేకపోతే ఏదో యాక్షన్ సినిమా టైటిల్ ఉందా అని అనిపించలేదు. కానీ థియేటర్కి వచ్చే సినిమా అంటే చాలా ఇయర్స్ తర్వాత, చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత మీరు థియేటర్కి వస్తుంది బిగ్ స్క్రీన్ మీదకి. కరెక్ట్ మన నాగ చైతన్య జోష్ కరెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లుక్ సార్. ఒక 15-16 ఇయర్స్ అయి ఉంటుందా రిలీజ్ అయ్యేది ఆల్మోస్ట్. అయి ఉంటుంది. ఈ 2009. ఈ కాస్ట్యూమ్ లో అయితే బాంబే ప్రియులు జేడీ లాగా ఉన్నారు, అది వేరే విషయం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. టెన్షన్స్ ఏమి ఉండవా మీకు పర్సనల్ లైఫ్ లో? నో, మీ పర్సనల్ లైఫ్ ఒకసారి విని మొత్తం ఫుల్ కాదు, నేను ఇక నీ చెప్పింది ఏంటి, మీ తమ్ములేని పెట్టింది ఏంటి, నేను అసలు ఎక్కడైనా చెప్పానా? నేను ఎక్కడైనా నా మీద విష ప్రయోగం అన్నా కానీ అది మెడ్రాస్ నుంచి, నాకు మెడ్రాస్ టీవీ ఛానల్స్లో వేసారట. ఏమని? జేడీ చక్రవర్తి మీద టన్ ఫలానా వాళ్ళు విష ప్రయోగం చేశారు. నేను రోషన్ తోటి నా మీద విష ప్రయోగం జరిగింది అంటే అమ్మాయిలా అబ్బాయిలా అన్నాను, అది నేను చెప్పను అన్నా. వాట్ హ్యాపెన్స్, అదే ఐఎమ్ ఓకే విత్ దాట్. నో 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 నేను అబ్సల్యూట్గా, నాకు అసలు ప్రాబ్లం ఉండదు తెలుసా, థంబ్నెయిల్కి ప్రాబ్లం ఉండదు. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, నాకు మీమ్స్ చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం. మేబీ డై హార్డ్ ఫ్యాన్స్ అనుకుంటా, అందుకే అన్ని మిలియన్స్ చూశారు. నువ్వు మా జేడీ గారి మీద విష ప్రయోగం జరిగిందా, ఎవరు చేశారు, ఫ్యామిలీలో వాళ్ళే చేశారా, అసలు మంది ఫ్యాన్స్ నేను- ఉన్నారని నేను అప్పుడు నిజంగా నేను కూడా అప్పుడే రిలీజ్ అయ్యాను. కాదు, నేను ఫ్యామిలీలో వాళ్ళు చేశారని చెప్పలేదు, విష ప్రయోగం జరిగింది అన్నాను. సో మీరు పెట్టిన అది అఫ్కోర్స్ అది మళ్ళీ ఇంటెలిజెన్స్. నాకు ఏదైతే మనం ఈ థంబ్నెయిల్ పెడతామో అది చాలా చాలా ఇంటెలిజెంట్ జాబ్ అయ్యేది. ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. నేను ఆ థంబ్నెయిల్ పెట్టిన తర్వాత కూడా నేను నీకు ఫోన్ చేసి చెప్పాను సూపర్బ్ అని. ఇప్పుడు విషయం ఏంటంటే హౌ టు మేక్ ఏ ప్రోడక్ట్ కాదు, హౌ టు సెల్ ఇట్ తెలియాలి. సో అదే నేను నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్తున్నా, నాకు మీమ్స్ చేసేవాళ్ళు అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్. ఓకే. ఎంత కష్టం తెలుసా, అది ఎంత కష్టం. ఎప్పుడో ఉన్న జోకుని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి పెట్టాలి ఇప్పుడు జరిగే అంశంలో. అవును, ఐ రియలీ లవ్. ఎందుకంటే మీమ్స్ ఇప్పుడు మొన్న మీరు ఎప్పుడెప్పుడో మాట్లాడారు అనుకుంటా, నాకు తెలియదు, అది రీసెంట్ అనుకుంటా, ఇప్పుడు పాపప్ అయిపోతుంది. ఒక హీరోయిన్ మిమ్మల్ని అది ఎప్పుడు 2 years బ్యాక్ డ్రింక్ ఆఫర్ కి పిలిచారా లేకపోతే మిమ్మల్ని దేనికి పిలిచారు నాకు తెలియదు. నేను డ్రింక్ చేయను రోషన్. ఓకే, పిలవగానే మీరు కూర్చోగానే ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరో వస్తే మీరు మనసం కింద దూరం ఏంటి సార్ అది? అది 2 ఏళ్ల కింద సంగతి, అది అయిపోయింది. ఇప్పుడు నాకు గాయపడ్డ సింహంలో ఉన్నా నేను. కాదు సార్, కాదు అంటే అది 2 ఏళ్ల కింద నేను భరద్వాజ్ అన్నయ్యతో ఇంటర్వ్యూ ఇస్తూ, అప్పుడు దేర్ వాజ్ అ మూమెంట్. ఓకే, ఆ ఉమెన్ మిమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశారా? లేదు, దిస్ హ్యాపెండ్ ఇన్ గెస్ట్ హౌస్. నేను నా ఇంకో ఫ్రెండ్, ఇంకో హీరో యాక్టరు, మేము వి జస్ట్ వెంట్ టు మీట్. ఓకే, అంతే. ఆ మీటింగ్ అయినప్పుడు ఆ బ్యాలెన్స్ దాంట్లో విన్నావుగా, అది జరిగింది. ఒక ప్రొడ్యూసర్ ఎవరో వచ్చారు, అలాంటిదే. డోర్ కొట్టగానే మిమ్మల్ని ఎందుకు మరి మంచం కింద ఉండండి అతను చూస్తాడు అని చెప్పి అన్నాడు. కాదు, అతను డోర్ ఎందుకు కొట్టాడు అంటే అమ్మాయితో ఏదో సరదాగా మాట్లాడదామని. ఓకే, ఇప్పుడు ఆ సరదాగా మాట్లాడనివ్వకపోతే కూడా వేషాలు రావేమో అని అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు అమ్మాయిలు. అంతేగాని ఇప్పుడు అతను ఏదో వచ్చి ఏదో అరాచకాలు చేద్దాం కాదు. ఓకే, అతను ఏదో కొంచెం సరదాగా మాట్లాడికి వెళ్దాం, గులానంద్ లహరి అని వచ్చాడు. అది వచ్చినప్పుడు మళ్ళీ మేము ఉంటే మాట్లాడటం కుదరదు కదా, అందుకని 5-10 నిమిషాలు మేము దాక్కోవాల్సి వచ్చింది. విన్నారా ఏం మాట్లాడారు?
నవ్వొచ్చిందా? డెఫినెట్గా ఇలాంటివే మనం ఇంకో చోట వాడతాం కాబట్టి ఎన్ని అవుతాం అంటే అమ్మాయిల మీద కాదు, ఓకే. ఇలా జరిగాయి ఇలా విన్నాం అని ఫస్ట్ టైం లైవ్గా విన్నాం. కానీ అబ్బాయిలకు కూడా ఉంటుందండి డెఫినెట్ గా. హీరో అవ్వాలి అంటే, ఒక పెద్ద హీరో అవ్వాలి అంటే ఇలాంటివి ఉంటాయా? హీరోయిన్ ఇప్పుడు అక్కడంటే ఒక మగ ప్రొడ్యూసర్ వచ్చారు కాబట్టి సరిపోతుంది. అదే ఒక హీరో రూమ్ కి ఒక లేడీ ప్రొడ్యూసర్ వచ్చినా ఇలానే ఉంటుందా అంటున్నాను. అలా ఎందుకు ఉంటుంది? మీరే కదా చెప్పింది. ఇంకోలా ఉంటుంది. అంటే ఇంకోలా అంటే డోర్ తీసి అమ్మగారు బాగున్నారా అని కాళ్ళకి దండం పెట్టి పంపిస్తాడు. అందుకనే మీ సినిమాకి మీరున్నారని చూడండి ఎంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. దాంట్లో యాక్చువల్లీ పవన్ సాధినేని బ్రదరు విజయ్ తను డైరెక్టర్, ఓకే. భాను, కళ్యాణ్, ఓకే. అండ్ దెన్ జీ వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్. ఓకే. అబవ్ ఆల్ ఈ సినిమాని వరల్డ్ వైడ్ రైట్స్ దిల్ రాజు కొనుక్కున్నాడు. దిల్ రాజు గారు. యా. సో దీనికి కొలబద్ద నాకు దిల్ రాజే. ఎప్పుడైతే దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాను కొనుక్కున్నాడో అసలు సగం యుద్ధం అక్కడే గెలిచేసాం. దిల్ రాజు జడ్జిమెంట్ మీద నాకు టెరిఫిక్ ఒపీనియన్. దిల్ రాజు ప్రోస్ అండ్ కాన్స్ చాలా జాగ్రత్తగా చూస్తాడు అండ్ తన జడ్జిమెంట్ చాలా రేర్గా ఫెయిల్ అవుతుంది. నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇది, బట్ నీకు చెప్తాను. దిల్ రాజు సినిమాలు కూడా కొన్ని ఆడలేదు కదా అంటాం. సచిన్ టెండూల్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ కొన్ని మ్యాచ్ల్లో వాళ్ళు కూడా అవుట్ అవుతారుగా. డక్అవుట్ కూడా అయినా అలా అని వాళ్ళకి క్రికెట్ ఆడటం రాదని కాదుగా. ఒక్కొక్కసారి మేబీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, బట్ 90% తన జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుంది. సో తను తీసుకోవటం అనేది అంటే ఇప్పుడు పవన్ చేద్దాం ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు పవన్ ఇద్దరిని ఏమన్నా మభ్యపెట్టగలడు. కళ్యాణ్, భాను సరే ఓకే ఫ్రెండ్స్ కనుక వాళ్ళందరూ చేద్దాం అనుకోవచ్చు. బట్ జీ స్టూడియోస్ వాళ్ళు అలా రారుగా, వాళ్ళకి చాలా కొలబద్దలు ఉంటాయిగా. అవన్నీ దాటి వాళ్ళు పార్ట్నర్స్ అవటం అనేది బిగ్గెస్ట్, నా ఉద్దేశం ఫస్ట్ జీ స్టూడియోస్ వాళ్ళు రావటం బిగ్గెస్ట్ సక్సెస్. అయితే ది గ్రేటెస్ట్ సక్సెస్ మాత్రం దిల్ రాజు సినిమా మొత్తం కొనుక్కోవటం. ఓకే. సో రీసెంట్గా బర్త్డే కూడా చేసుకున్నారు, ఫుల్ హల్చల్ చేసి మొత్తం. అంటే నేను మళ్ళీ కమ్బ్యాక్ అవుతున్నాను. నేను ఏం చేసుకోలేదు, అది అలా జరిగింది. డెఫినెట్గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హూఎవర్ హెస్ కమ్ ఆ రోజు ఫర్ మై బర్త్డే, అండ్ థ్యాంక్స్ టు మై మేకప్ మ్యాన్ రంగా ఆల్సో, ఎక్స్ట్రాడినరీగా కోఆర్డినేట్ చేశాడు. అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దత్తు, వాడు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని హెస్ డన్ ఇట్. బట్ లిటరల్గా నాకు సర్ప్రైజ్ అది. ఓకే. నేను అందరికీ అసలు ఊర్లో లేని కోయంబత్తూరులో ఉన్నాయని చెప్పాను. ఓకే. సో చాలా మంది ఓహో ఈ మధ్య జూబ్లీ హిల్స్ కోయంబత్తూరు అంటున్నారా అని కూడా అడిగారు. ఎందుకంటే నేను లేనని చెప్పాను. మీ ఇల్లు ఇంచుమించు అదే లుక్ లో ఉంటది కదా. మీ ఆఫీస్ నుంచి రాయేస్తే మా ఇంట్లో పడుతుంది కదా. మా ఇంట్లో ఇక్కడ ఎవరు ఆడపిల్ల లేరు కనుక నువ్వు రాళ్ళు వేయట్లేదు, కానీ లేకపోతే చాలా రాళ్ళు వేసి ఉండేవాడు. అవునా కదా? ఒప్పుకున్నాడు. ఎస్, నిజమే. సో ఎనీవే ఇట్స్ ఆన్ ఎ జోవియల్ ఆన్ ఎ లైటర్ నోట్. సరదాగా నేను రోషన్ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫోన్లో కూడా ఇంతే. ఎస్, సో దిస్ ఇస్ హౌ వి లవ్ టు ఎంటర్టైన్ ఈచ్ అదర్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా, మీ మూవీస్ మేబీ థియేటర్లో చాలా తక్కువ చూసుంటాం మేము. ఐ థింక్ రవితేజ గారు మూవీలో దుబాయ్ సీన్ అదొక్కటే చూసాం. తర్వాత చూసే అవకాశం మాకు రాలే చెప్పాలంటే, ఎందుకంటే 90s kids కి అవకాశం రాలే. కరెక్ట్. బట్ అందరికీ జేడీ గారు అంటే పిచ్చి ఇష్టం. అయ్యో, బికాస్ ఆఫ్ యువర్ యాక్టింగ్ కానీ, మీ మోడ్యులేషన్ కానీ, ఎస్పెషల్లీ మీ వాయిస్, ఆ బేస్ అందరికి ఇష్టం. థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఈ సినిమాతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది వారు, సిద్ధంగా ఉండండి. ఇంకా అట్లీస్ట్ ఇయర్ కి ఒక 3-4 సినిమాలు ఇవ్వండి చాలు మాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అదే ప్రయత్నంలో ఉన్నారు రోషన్. I'll do it. Super. Thank you, sir. Thank you so very much. Advance congratulations to entire team of Gayapadda Simham. Thank you so very much. Thanks a lot. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.